ఆంగ్లంలోనే స్పందించారు. కానీ చాలా సంతోషం. ఈ శుభ శుక్రవారం, ఈ మంచి శుక్రవారం రోజు మీ అందరితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి నేర్చుకోవడానికి ఈ మంచి తరుణం దేవుడు ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే పాల్ సార్కి, మేడం గారికి, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ శుభ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? Yes. మీరు బాగున్నారు? చర్చ్ చాలా బాగుంది. వీఆర్ సో గుడ్, రైట్? మనం గుడ్ ఫ్రైడే ఈరోజు శర్మన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న. సహజంగా ఏ పండుగ అయినా లేదా ఏ రోజైనా, వెదర్ ఇట్ ఈస్ బర్త్డే ఆర్ డెత్ డే, పుట్టినరోజు అయినా మరణించిన రోజైనా, ప్రతి సంవత్సరం ఒకే రోజు రాదు. కానీ గుడ్ ఫ్రైడే మాత్రం ఎవ్రీ ఇయర్ ఫ్రైడేనే వస్తుంది. ఇట్స్ సంథింగ్ స్ట్రేంజ్, రైట్? డిడ్ యు ఎవర్ థింక్? మీరు ఎప్పుడైనా ఆలోచించారు అది ఎలా సాధ్యం? వాస్తవానికి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయింది శుక్రవారమే, అందులో ఏ సందేహం లేదు. ఇప్పుడు దాని గురించి మనం డిబేట్ చేయట్లేదు లేదా డిస్కషన్ చేయట్లేదు. ఆయన చనిపోయింది శుక్రవారమే, తిరిగి లేచింది ఆదివారమే అయినప్పటికీ కూడా తర్వాత సంవత్సరం అది శనివారం కదా రావాలి. వీ డూ యూజువల్లీ వీ సెలబ్రేట్ లైక్ దట్ కదా. మనం అలాగే సెలబ్రేట్ చేస్తాం. మన ఇంట్లో ఎవరైనా మన ఆప్తులు మరణిస్తే ఈ సంవత్సరం వాళ్ళు మరణించిన రోజు శనివారం అయితే ఆటోమేటిక్గా అది డే మారుతుంది కదా. అఫ్ కోర్స్ యేసుప్రభు ఎప్పుడు పుట్టారని మనకి డేట్ తెలియదు, కానీ ఎప్పుడు చనిపోయారు అన్న డేట్ తెలుసు. ఎలా తెలుసు? ఆయన నిసాన్ 14 చనిపోయారు అంటే కరెక్ట్గా పస్కా పశువుని వధించే రోజే హెబ్రీ క్యాలెండర్ ప్రకారం చనిపోయారని తెలుసు. డేటు లెక్క పెట్టవచ్చు. అయితే మరి మనం ఇలా ప్రతి శుక్రవారమే చేసుకోవడం ఏంటి? అది ఎలా? హౌ కుడ్ ఇట్ బి పాసిబుల్? డిడ్ యు ఎవర్ థింక్? సెన్సిబుల్ క్వశ్చన్, రైట్? ఎప్పుడైనా ఆలోచించారా? సార్ భలే చెప్పారు, ఆలోచించడానికి చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ ఆడదడతాయి మనకి అంటారా? సరే, ఇది అలా మైండ్లో ఉంచుకోండి. బ్రేక్ అయిన తర్వాత చెప్తాను, సరే? సస్పెన్స్. ఈలోపు ఆలోచించండి, రైట్? అయితే జనరల్గా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనగానే క్రైస్తవ ప్రపంచంలో రకరకాల ఆలోచనలు మనకి కనబడతాయి. కొంతమంది విశ్వాసులు అయితే సంవత్సరంలో ఎప్పుడూ కనబడని అద్భుతమైన రీతిలో ఈ సీజన్లో కనబడడం మనం సహజంగా చూస్తాం. కొంతమందికి దీక్ష ఆలోచన, ఏమైపోద్దో తెలియదు కానీ గుడ్ ఫ్రైడే వస్తుంది అంటే చాలు ఒక దీక్షలోకి వెళ్ళిపోతారు. మనుషులతో సంబంధం లేకుండా భోజనపు ఆహారపు అలవాట్లు మార్చేసుకొని కంప్లీట్గా శాకాహారులై కొంతమంది, మరికొంతమంది నాన్ వెజ్ కంప్లీట్గా అబ్స్టైన్ చేసి, ఇలా రకరకాల దీక్ష. కొంతమందిని చేస్తే మరీ విచిత్రంగా కూడా అనిపిస్తుంది. ఒక సపరేట్ డ్రెస్ వేసుకొని, చేతిలో ఒక రకమైన మాల పట్టుకొని, ఏమండి ఇంకొంతమంది దీన్ని లెంట్ అంటారు. ఏమండి లెంట్ అనే పేరుతో రకరకాల పద్ధతులలో ఈ 40 రోజులు లేదా ఒక 50 రోజులు ఈ గుడ్ ఫ్రైడే రాక ముందు నుండి కూడా ఒక విచిత్రమైనటువంటి ఆధ్యాత్మిక ధోరణి క్రైస్తవ ప్రపంచంలో, ఎస్పెషల్లీ మన తెలుగు ప్రపంచంలో, తెలుగు విశ్వాసులలో కనబడుతుంది అనేది అక్షర సత్యం. ఇంకొంతమందికి సిలువ ఆలోచన, ఇంకెక్కడ చూడు సిలువలే. ఇంట్లో సిలువ, మెడలో సిలువ, ఏమండి ఇక ఫ్రిడ్జ్ల మీద సిలువ, డోర్ల మీద సిలువ, బండి మీద సిలువ. నిన్న ఒక చోటకి ఒక చిన్న క్లాస్ చెప్పడానికి వెళ్తే మధ్యలో ఒక బ్రదర్ ఎవరో వచ్చారు, సడన్గా వచ్చారు అనుకుంటా. ఆయన రెగ్యులర్గా చర్చ్కి వచ్చే అతను కాదు, పాపం అతను ఆల్రెడీ ఆన్లో ఉన్నారు. ఆయన వచ్చి అంటాడు, ఒక సిలువ వేసే పాస్టర్ గారు, వెళ్ళిపోయి మందు మానేస్తాను అంటున్నాడు. నువ్వు ఒక సిలువ వేసేస్తే నేను వెళ్ళిపోయి వెంటనే మందు మానేస్తాను అంటున్నాడు. ఆయన సిలువెత్తే మందు మానడం కాదు, ముందు నేను చెప్పేది వినండి ఇక్కడ కూర్చొని. అవునా అండి, అంతసేపు వినాలా? సరే ట్రై చేస్తాను అంటున్నాడు. అర్థమైందంటారా? సో కొంతమందికి సిలువ ఆలోచన, మరి కొంతమందికి పండగ ఆలోచన. ఇంక మనకు పండగ అంటే తెలుసుగా, ఆనందం. ఏమండి
క్రైస్తవులకు ఉన్నవే 3 పండుగలు కదా! ఈ 3 సందర్భాల్లో ఇక పండగని మనం ఎలా చేసుకుంటామని మనది. కొంతమందికి అవసరాల ఆలోచన. ఈసారైనా ఎలాగోలా మనం అనుకున్నది సాధిద్దాం ప్రార్థన చేసి. ఏవండీ ఉపవాస ప్రార్థన చేసి అయినా, అన్నం మానేసి అయినా, లేకపోతే కొంచెం దీక్షలో ఉండైనా, ఆధ్యాత్మికంగా బాగా బలపడైనా ఏదో ఒకటి చాలా అవసరతలు ఉన్నాయి. ఇవి చాలా తీరట్లేదు. మొండిగా తయారయ్యాయి. కాబట్టి మనం ఎలాగోలా దేవుని దగ్గర నుంచి పొందుకుందాం అనే ఆలోచన కొంతమందిది. కొంతమంది ఉపవాస ప్రార్థనల ఆలోచన. కోర్స్ ఉపవాసాన్ని విచిత్రంగా రకరకాలుగా చేస్తున్నారు అనుకోండి. కొంతమంది కంప్లీట్గా ఉపవాసం ఉంటే, మరి కొంతమంది అరపూట ఉంటారు, మరి కొంతమంది పావు పూట ఉంటారు, కొంతమంది ఫుల్ డే ఉంటారు. కానీ 2 గంటలకు ఒకసారి టీ, కాఫీ, బిస్కెట్స్, తర్వాత జ్యూసు, మొసాంబి, అది ఇది ఇవన్నీ తాగిన తర్వాత ఇట్లా మనం అంటే రకరకాలుగా ఒక్కొక్కరు ఉపవాసాలు ఉన్న ఆరోగ్య పరిస్థితులను బట్టి. ఇంతకీ గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ సందర్భంలో ఏ సంగతిని గురించి మనం ఆలోచన చేయాలి? ఏ సంగతిని గురించి మనం ఆలోచించాలి? రకరకాల సంగతులను మనం ఆలోచన చేస్తున్న సందర్భాలు ఈనాటి క్రైస్తవ ప్రపంచంలో కనబడుతున్నప్పటికీ కూడా వాస్తవంగా మనం ఏ సంగతిని గురించి ఆలోచన చేయాలి చూద్దాం. మనము ఆలోచించవలసినటువంటి సంగతి ఏంటి అన్న విషయం క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే యెషయా భక్తుని ద్వారా బైబిల్లో చెప్పబడిన మాట చాలా అద్భుతమైనది. చదువుకుందాం, చూడండి, నాతో పాటు రండి. యెషయా పుస్తకం 53వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు మరియు 10వ వచనం చదువుకుందాం. యెషయా పుస్తకం 53వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు, అలాగే 10వ వచనం. దయచేసి వాక్య భాగాన్ని చదువుదాం. మనందరం కూడా నాతో పాటు ఈ వాక్య భాగాన్ని చదవాలని మీకు మనపూర్వకంగా తెలియజేస్తున్నాను. నేను మొదలు పెడతాను, నాతో పాటు అందరూ కలిసి చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాను. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడేది. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతన్ని నలగొట్టుటకు 10వ వచనం, యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగను, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మేము చదివిన లేఖన భాగంలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు మాకు బోధిస్తూ ఉండగా వాటిని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించగలిగే కృపను, భాగ్యాన్ని మా అందరికీ దయచేయము. మీ శిలువను గురించిన సంగతులను మేము పరిశీలిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. ప్రభువా, మరింత లోతుగా అర్థం చేసుకునే కృపను, భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ పాద సన్నిధికి సమర్పించుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు ఇక్కడ ఒక మాట చూసారా? ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? ఆ తరములో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? Is there anybody else who thought of this in that generation? ఏంటి ఈ సంగతి? ఏమంటే ఏం మాట్లాడుతున్నారు? యెషయా 53వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప అధ్యాయాల్లో యెషయా గ్రంథంలో ఉన్న 53వ అధ్యాయం ఒకటి. యెషయా పుస్తకంలో 53వ అధ్యాయం క్రొత్త నిబంధనలో కనీసం 85 సార్లు ప్రస్తావన జరిగింది. యెషయా 53వ అధ్యాయం ఏంటి అని మనం పరిశీలన చేస్తే యెషయా గ్రంథంలో మెస్సియా అనగా రాబోతున్న మెస్సియాను గురించి 4 సేవక గీతాలు రాశాడు మెస్సియా. ఒక పోయట్రీ ఫామ్లో, పద్య రూపంలో 4 సేవక గీతాలు మెస్సియాను గురించి రాస్తాడు. అందులో ఇది ఒకటి.
ఇంతకీ యెషయా 53వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? ఏ అంశాలు మాట్లాడుతుంది అని ఒకవేళ మనం పరిశీలన చేస్తే, మొదటి 4 వచనాలు రాబోతున్న మెస్సయ్య పుట్టుక మరియు జీవితం గురించి యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో. ఆ తర్వాత 5 నుండి 8 వచనాలు మెస్సయ్య మరణం గురించి మాట్లాడుతున్నాడు. 9 నుండి 12 వచనాలు మెస్సయ్య పునరుద్ధానం మరియు ఆరోహణం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఎంచుకున్న వాక్య భాగం యెషయా పుస్తకం 53వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు ఎంచుకున్నాం. అంటే ఎవరి గురించిది? మెస్సయ్య మరణమును గురించినటువంటి మాటలు. ఇంతకీ మెస్సయ్య ఎవరు? ఏమండి, పాత నిబంధన గ్రంథంలో రాబోతున్న మెస్సయ్య అంటే ఎవరు? క్రొత్త నిబంధన భక్తులమైన మనం ఏమర్థం చేసుకున్నాం? వచ్చిన మెస్సయ్య. ఎవరో వచ్చిన మెస్సయ్య? మనం వెనక్కి చూసి అర్థం చేసుకుంటున్నాం, వాళ్ళు ముందుకు చూసి అర్థం చేసుకున్నారు. ఆయనే యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు యెషయా పుస్తకం 53వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, రాబోతున్న మెస్సయ్య అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని గురించిన సంగతులు ఇక్కడ చెప్పారు. చెప్పి అంటున్నారు ఆయన, ఈ సంగతిని ఆలోచించిన వారు ఎవరు? ఈ సంగతిని గురించి ఆలోచించిన వారు ఆ తరంలో ఎవరున్నారు? అంటే ఎవరి తరంలో? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తరం. ఆ మెస్సయ్య ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయి తిరిగి లేచి, ఆ సందర్భం ఉందే, ఆ తరం ఉందే, ఆ తరములో అసలు ఈ సంగతులను ఆలోచించింది ఎవరు? ఇంతకీ ఏంటి ఆ సంగతి? అది మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ సంగతి అనగా యేసు మరణం, మెస్సయ్య మరణంలో 4 విషయాలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఏంటయి? 1, సమాధానార్థమైన శిక్ష అని అంటాడు. 2, దోషము మోపబడుట అని అంటాడు. 3వది అన్యాయపు తీర్పు పొందాడు అని అంటాడు. 4వది అపరాధ పరిహారార్థ బలిగా చేయబడ్డారు అని అంటాడు. చాలా అద్భుతమైనటువంటి సత్యాలు చూద్దాం. చూడండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి విషయం 5వ వచనంలో మాట్లాడతాడు, ఆయన సమాధానార్థమైన శిక్షగా చేయబడ్డాడు. 2వ విషయం, దోషారోపణ జరిగింది ఆయన మీద. 3వ విషయం, అన్యాయపు తీర్పు జరిగింది ఆయనకి. 8వ వచనం. 10వ వచనం, అపరాధ పరిహారార్థ బలిగా తను తానే చేసుకున్నాడు. ఒక్కొక్కటి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం మనకున్న సమయంలో. మొదటిగా సమాధానార్థమైన శిక్ష. చూడండి, చదువుకుందాం. యెషయా పుస్తకం 53వ అధ్యాయం 5వ వచనం ఏముంది ఇక్కడ? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? ఇక్కడ సమాధానార్థమైన శిక్ష అని అన్నారు. అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోవడానికి గల కారణం ఏమిటి? ఆయన మరణంలో ఉన్నటువంటి మొదటి సంగతి ఏమిటి? ఈ మరణం అనే సంగతిలో ఉన్న మొదటి విషయం ఏమిటి అని అంటే, ఆయన మరణం, ఆయన మీద పడినటువంటి శిక్ష సమాధానార్థమైన శిక్ష. ఏమిటది? ఆయన మీద శిక్ష పట్టడం ఏమిటి? ఏమండి, చూద్దాం. చూడండి, ఇంతకీ ఈ శిక్షకి కారణం ఏంటి? ఎవరినైనా శిక్షించాలి అని అన్నప్పుడు ఏదైనా తప్పు చేసి ఉండాలి, అంతే కదా? ఎక్కడ వేస్తారు శిక్షలు చెప్పండి? న్యాయస్థానంలో శిక్షలు వేస్తారు. కోర్ట్ లాంగ్వేజ్ ఇక్కడ కూడా వాడింది. అఫ్కోర్స్ ఒకవేళ కోర్టు సీన్ని మనం ఒకవేళ పరిశీలన చేస్తే, జడ్జి ఉంటారు, ఫోన్లో ఎవరు నిలబడతారు? ఒక నేరస్తుడు నిలబడతాడు. చేసిన నేరానికి శిక్ష. యేసుక్రీస్తు ప్రభు ఏమి నేరం చేశారని ఆయనకు శిక్ష వేశారట. ఇంతకీ శిక్షకి కారణం ఏమిటట? చూడండి, మన అతిక్రమ క్రియలు. ఇదేమిటి విచిత్రం? మనము అతిక్రమం చేశాం, మనం పాపము చేశాం, మనం తప్పు చేశాం,
వాస్తవంగా మనం శిక్షకు పాత్రులం, మనకి శిక్ష వేయాలి. కానీ మనం పాపం చేస్తే మనకి బదులట శిక్ష ఎవరికి వేశారు? యేసుక్రీస్తు ప్రభువుకి వేశారు. ఇంకొకటి ఏంటట శిక్షకి కారణం? మనం దోషం. ఒకటి మన అతిక్రమ క్రియలు, రెండు మన దోషం. ఏమండి, మన పాపం, మన క్రియలు, మన పాపం, మన తప్పులు, వీటన్నిటిని బట్టి వాస్తవంగా మనిషి శిక్షింపబడాలి. ఎందుకు మనిషి శిక్షింపబడాలి? దేవుని యొక్క తత్వం ఏమిటి? పాపము చేసిన మనిషిని శిక్షించడమే దేవుని యొక్క తత్వం. ఒకవేళ దేవుడు శిక్షించకపోతే దేవుడు అన్యాయస్తుడవుతాడు. చాలా మంది క్రైస్తవ్యాన్ని నిందించడానికి వాడే మాట ఏమిటి అని అంటే, అది ఎలా సాధ్యం? మనిషి పాపం చేయడం ఏమిటి? ఉచితంగా దేవుడు క్షమించడం ఏంటి? మరి ఆ పాపానికి శిక్ష వేయకపోతే దేవుడు ఎలా అవుతాడు? అర్థం కాని అంశం ఏంటంటే, వీళ్ళకి ఇలా అనే వాళ్ళకి, చాలా మంది క్రైస్తవులకు కూడా శిక్ష వేశాడు. పాపానికి శిక్ష వేయకుండా పరిహారం ఎలా జరుగుతుంది? చేసిన తప్పుకి శిక్ష వేయకుండా పరిహారం చేయడానికి దేవుడు కుదరదు. దేవుని న్యాయం ఒప్పుకోదు, దేవుని నీతి ఒప్పుకోదు. అయితే అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే, ఇక్కడ పాపం మనం చేశాము, అతిక్రమ క్రియలు దోషం మనం చేశాము, కాకపోతే శిక్ష మనకి వేయకుండా యేసుక్రీస్తుకేశారు. ఎవరు యేసుక్రీస్తు? తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్వయంగా ఏకైక కుమారుడు. ఏమండి, అది ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యమో తర్వాత పాయింట్లో చెప్పాడు. కానీ ఇంకొక గొప్ప సంగతి చూడండి. శిక్షకి కారణాలు చూసాం కదా, మరి శిక్షలో భాగమేంటి? శిక్ష వేసినప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఎలా శిక్షింపబడ్డారు ఆయన? ఏంటట? గాయపరచబడెను. ఏం చేశారు ఆయన? ఎవరు గాయపరచబడ్డారు? ఎస్, ఒక నేరస్తుడిని తీసుకెళ్లి శిక్షిస్తే అతనికి గాయాలు తగలాలి. కానీ మనకి బదులు ఎవరికి తగిలాయి గాయాలు? యేసుక్రీస్తు ప్రభువుకి తగిలాయి. అతడు ఏం చేయబడ్డారట? నలుగగొట్టబడేను. అంటే యేసు ప్రభు నలగగొట్టబడ్డారు, యేసు ప్రభు గాయపరచబడ్డారు. కారణం ఏమిటి అని అంటే, మనం చేసిన పాపం, దోషం. ఇంతకీ శిక్షకు ఫలితం ఏంటి? ఆయన గాయపరచబడితే, ఆయన నలగొట్టబడితే మనకు ఒకటి వచ్చింది ఫలితం. ఏంటా ఫలితం అంటే? స్వస్థత. ఏమండి, ఇప్పుడు కొంచెం 2000 సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ప్రభువుని ఎలా శిక్షించారో చూపించే ప్రయత్నం చేస్తాను, రండి నాతో పాటు. వాస్తవంగా యేసుక్రీస్తు పొందిన శిక్ష ఎలాంటిది? ఆయన శరీరం నలగొట్టబడిన విధానం ఒకసారి ఆలోచించండి. అంటే మనం చిన్నప్పటి నుంచి కరుణామయుడు అండి యేసుక్రీస్తు ప్రభు యొక్క వృత్తాంతాన్ని, ఆయన చనిపోయి తిరిగి లేచిన విధానాన్ని రకరకాల పిక్చర్స్ రూపంలో తీశారు. కరుణామయుడు చూస్తే ఎలా ఉంటుందంటే, కొరడాలతో కొడతారు యేసు ప్రభుని. అది మా నాన్నగారు చిన్నప్పుడు నన్ను బెల్ట్తో కొట్టినట్టు ఉంటుంది వాస్తవంగా. అంటే ఆ ఫీల్ బేసికల్లీ వాస్తవంగా ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగిందని మన వాళ్ళు చూపించలేకపోయారు. కానీ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఒకవేళ మీరు చూస్తే, వాళ్ళు ప్రయత్నం చేశారు, ఎగ్జాక్ట్లీ చూపించడానికి ప్రయత్నం చేశారు. మీరు ఒకసారి ఈ స్క్రీన్ చూస్తే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని శిక్షించిన విధానం చూస్తే అది ఎట్లా? ఆయన వీపు మీద ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు కదా. రోమా సామ్రాజ్యం, రోమా చట్టం అప్పుడు పరిపాలన చేస్తుంది కాబట్టి రోమీయులు, వారి చట్టం ప్రకారం ఒక నేరస్తుడిని కొరడాతో కొట్టాలనుకున్నప్పుడు వీపు పైన ఒకటి తక్కువ 40 దెబ్బలు వరుసగా కంటిన్యూస్గా కొట్టి ఆపాలి. అలా ఎన్నిసార్లు అయినా కొట్టొచ్చు, ఎంతమంది అయినా కొట్టొచ్చు. అపోస్తలుడైన పౌలుకు చెప్తారు, 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు నేను తిన్నాను అని అన్నారు కదా ఆయన. అసలు ఈ శిక్షను ఎలా వేస్తారో తెలుసా? వాళ్ళు యూజ్ చేసే కొరడా ఇలా ఉంటుంది. ఇది వుడెన్ హ్యాండిల్ ఉంటుంది, ఇక్కడ చెక్క హ్యాండిల్ పట్టుకోవడానికి. కానీ ఇవి ఏంటనుకుంటున్నారు? లెదర్తో చేయబడినటువంటి తాళ్ళు ఇలా అల్లి ఉంటాయి.
దానికి 2 అమరుస్తారు. ఒకటి స్మాల్ బోన్ పీసెస్, 2 మెటల్ బాల్స్. ఆ చివర ఇనప గుండ్లు చిన్నవి మెటల్ బాల్స్ తగిలిచ్చి మధ్యలో ఎముక ఏమండి పీసెస్ సన్నగా చెక్కినవి వాటికి తగిలిచ్చి అలా కొట్టి వెనక్కి లాగినప్పుడు వెనక వీప్ అంతా కూడా ఏమైపోద్దో తెలిసిన, వాస్తవానికి ఏమండి ఒక పొలాన్ని దున్నితే ఎలా అయిపోద్దో అలాగ అయిపోయి లోపల రక్తనాళాలు పగిలిపోయి స్నాయువులు బయటికి కనిపించి అసలు గుర్తుపట్టలేనంత రీతిగా మనిషి మారిపోతాడు. అంత భయంకరమైనటువంటి ఏమండి శిక్షను యేసుక్రీస్తు ప్రభు అనుభవించారు. వాస్తవానికి అలాంటి శిక్ష ఆ శరీరం అంత నాగల చాళ్ళ వలె దున్నబడినటువంటి సందర్భం ఎవరికి దాపరించాలి, ఎవరికి జరగాలి అని అంటే ఇక్కడ సాక్షాత్తు కూర్చున్న మీకు నాకు జరగాలి. ఎందుకో తెలుసా? అతిక్రమం చేసింది ఎవరు? మనం. పాపం చేసింది ఎవరు? మనం. దోషం చేసింది ఎవరు? మనం. కానీ ఇంత శిక్షని, అంటే దీనిని బట్టి మరొక విషయం మనకు అర్థం కావాలి. ఇంత భయంకరమైన శిక్ష వేయబడింది అని అంటే చేసిన పాపం ఇంకెంత భయంకరమైనదో దేవుని దృష్టిలో. చేయబడిన పాపం ఇంకెంత సీరియస్. డూ యూ అండర్స్టాండ్ డియర్ ఫ్రెండ్స్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఈరోజు క్రైస్తవ్యంలో చాలా మంది క్రైస్తవులకు పాపం యొక్క సీరియస్నెస్ తెలియట్లా. పాపం యొక్క సీరియస్నెస్ తెలియాలి అంటే దేవుని దృష్టిలో దేవుడు శిక్షించిన విధానము తెలిస్తే ఆ శిక్ష యొక్క ఏమంటే తీవ్రతను అర్థం చేసుకున్నప్పుడు దేవుడు పాపాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నాడు, ఆ పాపాన్ని ఎంత అసహ్యించుకుంటున్నాడు, పాపానికి ఎంత ఘోరమైన శిక్ష వెయ్యాలనుకున్నాడు. వాస్తవంగా యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపకపోతే అదే ప్లేస్లో మనల్ని నిలబెట్టి శిక్షించాలి. ఇలాంటి ఘోరమైన శిక్ష మనం పొందాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభును 39 దెబ్బలు కొట్టిన తర్వాత ఏమండి ఆ శరీరం మొత్తం మాంసం ముద్దలాగా ఏమైపోయింది? తయారైపోయింది. అడిషనల్గా ఏం చేశారు తెలుసా? వాస్తవంగా ముళ్ళ కిరీటం బెటర్ ఎవరికి? మామూలుగా నేరస్తులకి ముళ్ళ కిరీటం కూడా తెచ్చి ఏం చేశారు? ఎక్స్ట్రా ఏమండి శిక్షను ఆయనకి ఆపాదించారు. వాస్తవంగా అక్షరార్థంగా లిటరల్గా మనం ఆలోచన చేస్తే ఆయన చేసిన తప్పేమన్నా ఉందా? ఎందుకు ఇంత శిక్షను అనుభవించాలి మన కోసం? ఈ సంగతి ఎప్పుడైనా ఆలోచించాము మనం? ఏమండి ఇంత తీవ్రమైన శిక్షను ఎందుకు అనుభవించాలి అని అంటే ఒకే ఒకటి ఇవ్వడానికి. ఏమివ్వడానికి? ఏమండి అయితే ఈ శిక్షని బైబిల్ ఏమంది ఇక్కడ? మనం ఒక మాట చదివాం. ఏంటి? ఏం శిక్ష అది? సమాధానార్థమైన. ఏంటి సమాధానార్థమైన శిక్ష? ఎవరికి సమాధానం? ఎవరితో సమాధానం? చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం 9 నుంచి 11 వచనాలు చదివితే ఇదే పదం, అంటే యెషయా పుస్తకంలో వాడినటువంటి ఇదే పదాన్ని పౌలు ఉపయోగించారు ఇక్కడ. చూడండి, కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం సమాధాన స్థితిని పొందాం. మీరు 3 సార్లు చూస్తున్నారు ఇక్కడ. ఏంటో తెలిసిన? సమాధానం వచ్చింది, సమాధాన పరచబడ్డాం, సమాధాన స్థితి కలిగింది. ఏంటది? దీనంతటికి కారణం ఏంటంట? దేవునికి ఉగ్రత వచ్చింది. దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది? మానవుడి మీదకి వచ్చింది. మానవుని పాపానికి దేవుని ఉగ్రత, కోపానికి సూపర్లేటివ్ డిగ్రీ వాడితే దాన్ని ఏమంటారు? ఏమండి? కోపం స్క్వేర్ ఉగ్రత అని చెప్పొచ్చు. ఆ ఉగ్రత ఏ స్థాయిలో వచ్చింది? ఎందుకు వచ్చింది అంట?
దేవునికి మనిషికి శత్రుత్వం ఏర్పడిపోయింది. ఆదాము అవ్వలు పాపము చేసిన మరుక్షణం దేవుడికి ఆదాముకి లేదా దేవునికి మొదటి మానవుడికి మధ్యన ఏమొచ్చేసింది? శత్రువు అయిపోయాడు మానవుడు. దానికి కారణం పాపం. ఆ పాపం వలన దేవుని ఉగ్రత మనిషి మీదకి వచ్చింది. అంటే మనిషికి దేవునికి మధ్యన ఈ ఎడబాటు వచ్చింది, సమాధానం పోయింది. ఇప్పుడు ఈ సమాధానం కలగాలి అని అంటే ఆ దేవుని నీతి సంతృప్తి పరచబడాలి. ద జస్టిస్ ఆఫ్ గాడ్ మస్ట్ బి సాటిస్ఫైడ్. అందుకే దీన్ని ప్రొపిషియేషన్ అంటాం ఇంగ్లీష్లో. అంటే వండర్ఫుల్ థింగ్. యేసుక్రీస్తు ఏం చేశాడో తెలిసిన, దేవునికి మనకి ఏర్పడినటువంటి ఆ శత్రుత్వాన్ని తొలగించి దేవునికి మానవునికి మధ్య ఉన్న అడ్డుగోడను పడగొట్టి సంధి చేసి సమాధానపరిచాడు మానవుణ్ణి దేవునితో. అది ఎలాగో తెలుసా? శిక్ష వేయబడితేనే ఆ తండ్రి నీతి సంతృప్తి పరచబడుతుంది. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు కనుక మానవుడు చేసిన పాపానికి శిక్ష పడి తీరాలి కనుక ఆ శిక్షని తన మీద వేసుకొని, ఏమండి, ఆయన తనంతట తాను వేసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు కూడా ఆ శిక్షను వేసి ఆయన నీతి సంతృప్తి పరచబడిన తరువాతనే, అంటే ఆయన న్యాయం నీతి నెరవేర్చబడిన తరువాతనే మనకి ఏం కలిగిందో తెలిసిన? సమాధాన స్థితి కలిగింది. సమాధాన పరచబడ్డాం. ఈ సంగతి ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆ తరంలో వాళ్ళకి ఏమైనా అర్థమైందా? యేసు ప్రభు సిలువ మోస్తున్నప్పుడు అర్థమైందా? అయ్యల్లారా, అమ్మల్లారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, మీకోసం చావడానికే వచ్చాను చెప్పినప్పుడైనా అర్థమైందా? అసలు సిలువ మీద ఆ 7 మాటలు పలుకుతున్నప్పుడైనా అర్థమైందా? పక్కనున్న 12 మంది శిష్యులకైనా ఈ విషయం అర్థమైందా? అర్థమైతే చెవి ఎందుకు తెంపుతాడు? ఎవరు? ఏమండి, పేతురు అన్నయ్య. వాళ్ళు అర్థం చేసుకున్న విధానం. అందుకే భక్తుడు అన్నారు, వాళ్ళకి ఎలాగో అర్థం కాదు, ఆలోచించిన వారు ఎవరు? ఆ తరంలోనే కాదండి, అసలు ఈ తరంలో ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరండి? ఎప్పుడు మన బాధ ఏంటంటే, అసలు మన పరిస్థితి ఏంటంటే, మన భౌతికంగా ఏదో కావాలి, నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, మన సమస్య, మన బాధ, మన కష్టమే తప్ప అసలు ఈ గుడ్ ఫ్రైడే అనే సందర్భం, ఏమండి, యేసుక్రీస్తు భూమి మీదకి రావడం అనే సందర్భం, ఆ సందర్భంలో ఉన్నటువంటి సంగతి, అందులో ఉన్నటువంటి అంశం ఎప్పుడైనా సీరియస్గా మనం ఆలోచన చేశామా? ఎంతమంది ఆలోచన చేశారు? ఎంత సీరియస్గా ఆలోచన చేశారు? మన గురించి ఆలోచన చేసినంతగా, మన పిల్లల గురించి ఆలోచన చేసినంతగా, మన భౌతిక సంబంధమైన ఆర్థిక అవసరతల గురించి ఆలోచన చేసినంతగా, లేదా మనకున్న కష్టాల గురించి ఆలోచించినంతగా, లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆలోచించమే తప్ప అసలు యేసు ఎందుకు వచ్చారు, వచ్చి చేసిన సంగతి, ఆ సంగతిలో ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకొని ఆలోచించింది ఎంత, ఎవరు? ఆ తరమే కాదు, ఈ తరంలో కూడా ఉన్నారంటే అసలు లేరేమో అనిపిస్తుంది. It's the biggest question which was questioned by a great prophet, one of the great prophets, Isaiah, before the Christ born 700 years ago. 700 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టక ముందే ఈ సంగతిని మనిషి ఆలోచించడం అంత ఏమండి సులభమైన విషయం కాదు. అసలు ఆలోచించే పరిస్థితిలో మనిషే ఉండడని చెప్పారు. చూడండి, ఇక్కడ వాడిన పదం ఎంత అద్భుతమైన పదం. గ్రీక్లో ఏమండి కాటాలెస్సో అనే పదం వాడారు. దానికి అర్థం ఏమిటి? ఏమండి, దానికి అర్థం ఏంటో తెలుసా? రికన్సిలియేషన్. ఒక ఇద్దరి మధ్యన గొడవ అయితే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ గొడవ ఆడుకున్నారు అనుకోండి, వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి కలిపితే దాన్ని ఏమంటాం? రికన్సిలియేషన్. భార్యాభర్తలు గొడవ ఆడుకున్నారు అనుకోండి, గొడవ పడ్డారు అనుకోండి, వారిద్దరిని మళ్ళీ కలిపితే ఏమంటాం? రికన్సిలియేషన్. సమాధానం వచ్చింది. ఏమండి, విడిపోయారు, మళ్ళీ కలిశారు. అలా తండ్రి అయిన దేవునితో మానవుడు పోగొట్టుకున్న సంబంధం, సహవాసం యేసుక్రీస్తు మరణం తీసుకొచ్చింది, సమాధానపరిచింది. ఏం పరిచింది? డైరెక్ట్ యాక్సెస్ ని కలగజేసింది. దేవునితో ఉన్న సహవాసం, సత్సంబంధం కోల్పోయిన ఈ యేసుక్రీస్తు మరణం మరలా దేవునితో
ఒక మంచి సహవాసాన్ని ఏర్పాటు చేసి సమాధానాన్ని కలగజేసింది. ఏమండి చూసారా, న్యాయస్థానంలో ద సుప్రీం జడ్జి ఫాదర్ గాడ్, అంటే తండ్రి అయిన దేవుడు. నేరస్తుడు ఎవరు? మనిషి కదా, ఫోన్లో నిలబడాల్సింది. కానీ మనిషికి కదా శిక్ష పడాలి, కానీ ఎవరికేసారు? ఇదే ప్లేస్లో రీప్లేస్ చేశాడు యేసు ప్రభు. తండ్రి అయిన దేవుడు ఎవరిని రీప్లేస్ చేశారు? యేసుక్రీస్తును రీప్లేస్ చేశారు. ఆశ్చర్యం అనిపించట్లా? ఒకసారి ఆలోచించేద్దాం. ఆ తర్వాత దాని ఫలితం ఏంటంట? మనకేం కలిగిందండి? స్వస్థత. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? వాస్తవంగా ఈ వాక్యాన్ని వాడి మనం ఏమంటామనంటే, ఏమండి, మనం భౌతికంగా వచ్చే రోగాలు, కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, జ్వరాలు, తలనొప్పులు, లేకపోతే క్యాన్సర్లు, ఏమండి హార్ట్ అటాకులు, లేకపోతే ఇలాంటివన్నీ స్వస్థత కలుగుతుంది అని ఈ వచనం కోట్ చేస్తాం. కానీ మీరు అర్థం చేసుకోవాలి, మనకు వచ్చే ఈ రోగాలు స్వస్థపరచడానిక యేసు ప్రభు సిలువెక్కారు? అసలు ఆయన సిలువ ఎక్కక ముందు దేవుడు ఎవరిని స్వస్థపరచలేదా? వాస్తవానికి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు చేశాడు యేసు ప్రభు. ఎంతో మందిని స్వస్థపరిచాడు. అప్పుడు సిలువ ఎక్కేలేదు, సిలువ మీద చనిపోలేదు, రక్తం చిందింపబడలేదు. మరి అస్వస్థతకి ఎలా జరిగింది? అస్వస్థత విషయం ఏంటో తెలుసా? దేవునిలోనే ఉంది ఒక గుణలక్షణం, యెహోవా రాఫా, ఆయన స్వస్థపరచువాడు. యేసుక్రీస్తు భౌతికంగా వచ్చినటువంటి రోగాలను స్వస్థపరచడానికి సిలువల మీద చనిపోవలసిన అవసరం ఏమీ లేదు. స్వతహాగానే ఆయనలో స్వస్థపరిచే గుణం ఉన్నది కనుక ఆయన స్వస్థపరుస్తాడు. పాత నిబంధనలో ఎంతో మందిని స్వస్థపరిచాడు. నయమానను స్వస్థపరచలా? ఏమండి, కొత్త నిబంధనలు ఎంతో మంది గుడ్డివారిని బాగు చేశాడు. ఇక్కడ విషయం ఏంటి? మరి ఏమిటి స్వస్థత? ఏ స్వస్థతను యేసుక్రీస్తు మరణం మనకి అనుగ్రహించిందని బైబిల్ చెప్తుంది. చూడండి, ఏమండి, 1 పేతురు పుస్తకం 2వ అధ్యాయం 24వ వచనం, పేతురు పత్రిక 1:24. పేతురు ఇదే వచనాన్ని కోట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఏమంటున్నారు చూడండి, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయము చేత మీరేం పొందారు? ఇప్పుడు చెప్పండి, దేని నుంచి స్వస్థత? పాపము నుండి స్వస్థత. ఎస్, మనం ఈ వచనాన్ని అసందర్భానుసహితంగా వాడతాము, కానీ ఒరిజినల్ మీనింగ్ అర్థం చేసుకుంటే పాపము నుండి యేసుక్రీస్తు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి వచ్చారు. ఆదాము అవ్వలు దేవునితో సంబంధం తెగిపోయిన మరుక్షణం కుటుంబం పాడయ్యింది. భార్యాభర్తల మధ్యన వివాదాలు మొదలయ్యాయి, పుట్టిన బిడల మధ్యన వివాదాలు మొదలయ్యాయి, కుటుంబంలో శాంతి సమాధానాలు కరువయ్యాయి, భౌతిక జీవన విధానం మారిపోయింది. ఆ తరువాత ఆధ్యాత్మిక జీవన విధానం మారిపోయింది, నైతికత పోయింది, అధర్మం, అన్యాయం, అక్రమం దాపరించాయి. చరిత్ర చదివితే బైబిల్లో ఉన్న చరిత్ర, అవునా కాదా? వరుసలు మారిపోయాయి, మనిషి మధ్యన ఉన్నటువంటి సంబంధాలు తెగిపోయాయి. దేవునితో సంబంధం తెగిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనిషితో ఉన్న సంబంధాలు కూడా తెగిపోయాయి. మనిషికే శత్రువుగా మారిపోయాడు. దీని అంతటికి మూల కారణం ఏమిటి? పాపం. మనిషి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మనిషి ఏ సంగతులను ఆలోచిస్తున్నాడో తెలుసా? మనిషి ఏమో ఆర్ఎంపి వైద్యం కావాలనుకుంటున్నాడు, దేవుడు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాడు. అర్థం కాల నేను అన్నది. ఆర్ఎంపి వైద్యం అంటే ఏంటి? మోకాలు నొప్పులు వచ్చాయి, ఎక్కడికి వెళ్ళాం? ఆర్ఎంపి వైద్యుడి దగ్గరికి వెళ్ళాం. వెంటనే ఏమిచ్చారు? అసిక్లోఫెనాక్ అనే ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు. వెంటనే తగ్గిపోయింది. మనం అనుకుంటాం మంచి మందు ఇచ్చాడు డాక్టర్ గారు. మళ్ళీ 2వ రోజు మళ్ళీ వస్తుంది, మళ్ళీ వేస్తాం, మళ్ళీ తగ్గిపోద్ది, మళ్ళీ వస్తుంది. డైక్లోఫెనాక్ వేసాం, లేకపోతే ఏమంటే పెయిన్ కిల్లర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అలా ఎక్కువ వేసాం అనుకోండి, ఏమవుతుంది? ముందు కిడ్నీ పోద్ది, తర్వాత హార్ట్ పోద్ది. ఇది వైద్యంలో ఒక రకం. 2వ రకం వైద్యం ఏంటంటే, ఒకవేళ ఆర్థోపెడిషియన్ దగ్గరకు, రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అతను ఏం చేస్తాడనంటే, ముందు వెంటనే మందులు ఇవ్వడు, టెస్ట్ చేస్తాడు. ఎందుకు ఈ రోగం వచ్చింది? కారణం వెతికి కారణానికి వైద్యం చేస్తాడు.
కారణానికి వైద్యం చేస్తే రూట్స్లో వైద్యం జరుగుతుంది. అప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. యేసు క్రీస్తు అదే చేశారు శిలువ మీద. ఏం చేశారో తెలుసా? అసలు మానవుని యొక్క అసమాధానం, అశాంతి, అధర్మం, అన్యాయం, కష్టం, కన్నీరు, వేదన, దుఃఖం, భౌతికంగా కూడా ఆధ్యాత్మికంగా అన్నిటికీ మూల కారణమైన పాపానికి వైద్యం చేసి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చి మనిషిని నైతికంగా బ్రతికించి నీతిగా జీవించేటట్లు చేయడమే కాకుండా కోల్పోయిన పరలోకముతో ఉన్న సంబంధం, ఆ తండ్రి అయిన దేవునితో ఉన్న సంబంధాన్ని మరలా పునరుజ్జీవింపజేసి పునర్నిర్మించి పునఃస్థాపించి మనిషిని మనిషిగా మార్చడానికి ఆయన పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తే అది ఆలోచించడం మానేసి, ఆ స్వస్థత గురించి ఆలోచించడం మానేసి భౌతిక స్వస్థత కోసమే ఈనాటి సంఘం కూడా ఆలోచిస్తుంది. ఆ తరం ఆలోచించినట్లు మన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించవలసింది టెంపరరీ సొల్యూషన్స్ కోసం కాదు, పర్మనెంట్ సొల్యూషన్. దిస్ ఈస్ వాట్ గాడ్ హెస్ డన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. ఏమండి, రెండవ విషయం ఏమిటట? మొదటిది చదివాం, సమాధానార్థమైన శిక్ష. రెండవది ఏమిటి? దోషారోపణ. ఏమిటి దోషారోపణ? చూడండి, యేసుక్రీస్తు ప్రభువు మీద శిక్ష తండ్రి అయిన దేవుడు ఎట్లా వేశాడు, అది ఎలా జరిగింది అని అంటే, మనందరము గొర్రెవలే త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు కలిగాను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఎలా జరిగిందో తెలుసా? యేసుక్రీస్తుకి శిక్ష ఎలా వేస్తారు? ఆయన ఎలా వేయగలరు? అలా ఇప్పుడు ఒకవేళ కోర్టు సీన్ క్రియేట్ చేస్తే, ఇక్కడ ఏమండి, కోర్టు సీన్ క్రియేట్ చేస్తే మనిషి స్థానంలో ఆ బోన్లో యేసుప్రభుని ఎలా నిలబెడతారు? నిలబెట్టాలంటే ఇప్పుడు యేసుప్రభు ఎట్లా కనబడాలి? దోషిగా కనబడితేనే కదా కుదురుతుంది. అలా దోషిగా చెయ్యటానికి ఒక ప్రక్రియ చేశారు తండ్రి అయిన దేవుడు. ఇక్కడ చాలా మంది తండ్రులు ఉన్నారు కదా. లెట్ us understand, okay, what happened in the ultimate plan of God for the salvation, for the sake of the salvation of human being. చూడండి, దేవుడు ఎంత గొప్ప పని చేశారు. తండ్రి అయిన దేవునితో సమాధానపరచబడ్డానికి తండ్రి తన కుమారునిపై మన దోషాన్ని ఏం చేశారు? మోపారు. అది ఎలా కుదురుతుందో చూద్దాం. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు. యెషయా పుస్తకంలో రాసిన ఈ పదాలన్నీ ఏమండి, పౌలు గారు అక్కడ అదే కాన్సెప్ట్ని అర్థమయ్యేటట్లు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. చదువుకుందాం. చూడండి, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం లోకములో ఎలాగ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ ఏమైందట? సంప్రాప్తమైంది. ఎలాగనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఏం చేయదు? ఆరోపింపబడదు. చూసారా, ఇక్కడ అందరికీ సంప్రాప్తమైంది. అంటే ఒక్క మనుషుడు పాపం చేస్తేనట ఆ పాపం అంతా కూడా అందరికీ సంప్రాప్తమైంది. ఆరోపణ జరిగింది. ఇక్కడ ఆరోపణ అనే తర్జుమా జరిగింది. అక్కడ మోపబడుట అన్నారు కదా, అదే పదం గ్రీకు పదం వాడారు. ఇక్కడ చూడండి, గ్రీకులో ఎలోగైతే అనే పదం వాడారు. ఎలోగియో అనే వెర్బ్. దీనికి అర్థం ఏంటో తెలిసిన? లెక్కించుట. గాడ్ కౌంటెడ్. ఆదాము అవ్వలు పాపము చేసిన ఆ పాపాన్ని ఆ తరువాత ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే పుట్టబోతున్నారు వాళ్ళందరి అకౌంట్లో కౌంట్ చేశాడు దేవుడు, లెక్కించాడు. అందుకే జన్మతః మానవుడు ఏమవుతాడు? పాపి. అందుకే ఇందాక ఒక పదం వాడారు, యెషయా వాడారు, అదే పదాన్ని పౌలు వాడుతున్నారు. మన దోషములు ఏమిటి? అదే దోషం. ఈ దోషం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము పాపము నుండి మనకి సంప్రాప్తించింది. ఆదాము పాపము మన మీద ఆరోపణ జరిగింది. ద ఇంప్యూటేషన్ అని అంటాం ఇంగ్లీష్లో దీన్ని. మనం జాగ్రత్తగా బైబిల్ని పరిశీలన చేస్తే దోషం అనగా ఆదాము యొక్క దోషం మన మీద మోపబడడం లేదా ఆరోపింపబడడం. చూడండి, 3 రకాల ఆరోపింపబట్టలు బైబిల్లో మనం చూస్తాం. 3 types of imputations. ఆదాము పాపము మనుషులందరి మీద మోపబడినది. ఇప్పుడు విశ్వాసి పాపాలు అనగా మనం పాపములు ఎవరి మీద మోపబడ్డాయి? యేసుక్రీస్తు మీద మోపబడ్డాయి.
అదే తండ్రి అయిన దేవుడు చేశాడు. మన దోషములను అతని మీద ఏమని వాడారు పదం? మోపెను. అంతేనా? దానికి గ్రీకు పదానికి అర్థం ఏమిటి? లెక్కించెను. అంతే కదా? ఏమండి, ఇప్పుడు మరి మన పాపాలు ఆయన మీద వేస్తే మనకేమో జరిగింది? ఇంతకీ మనకేం జరిగిందో తెలిసిన క్రీస్తు యొక్క రైచియస్నెస్, యేసుక్రీస్తులో పాపం లేదు, యేసుక్రీస్తులో ఒకటే ఉంది. అదేంటది? నీతి. ఇప్పుడు ఆ నీతి మన మీద మోపబడింది. See, let me explain you like this. ఫోర్త్ సీన్ లో జరుగుతుంది. ఏమండి, తండ్రి అయినటువంటి దేవుడు సుప్రీం జడ్జి అయితే, ఫాదర్ గాడ్, ఒక పక్కన మానవుడు సిన్నర్ బోన్లో నిలబడ్డాడు. తండ్రి అయిన దేవునికి కోపం వచ్చింది, ఉగ్రత వచ్చింది, మానవుడిని చంపేయాలి, వాస్తవంగా నరకానికి పంపించాలి. ఇతనికి పంపించడానికి దేవునికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదో తెలిసిన యోహాను 3:16 చెప్తాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. దేవుడు అనంతమైన ప్రేమతో మనిషిని ప్రేమించినందున ఆ ప్రేమ ద్వారా మనిషిని రక్షించాలనుకున్నాడు. అయితే రక్షణ చేసిన తప్పుకి శిక్ష వేయకుండా ఇవ్వడానికి కుదరదు. అది దేవుని నీతి ఒప్పుకోదు. ముందు దేవుని నీతి సంతృప్తి పరచబడాలి, సమాధాన పరచబడాలి. ఆ సమాధానం చేయడానికి ఇంకొక బోన్లో యేసుక్రీస్తుని నిలబెట్టి దేవుడు ఏం చేశాడో తెలిసిన, దేవుడు యేసుక్రీస్తులో నీతి అనేది ఒకటి ఉంది, మనలో పాపం అనేది ఒకటి ఉంది. జస్ట్ ట్రాన్స్ఫర్ చేశాడు అటు నుంచి. That's what actually Paul explains. పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అదే. ఏమంటే తెలిసిన, మన లోపల ఉన్నటువంటి, మన మీద ఉన్నటువంటి లేదా పాపాన్ని ఎవరి అకౌంట్లో వేసేశాడు? యేసుక్రీస్తు అకౌంట్లో వేసేశారు. ఏమంటే ఇప్పుడు గూగుల్ పే కొడితే అకౌంట్లోకి మీరు మనీ వేసినా, మీ అకౌంట్లోకి నేను మనీ వేసిన తర్వాత ఎవరికి చెందుతుంది? అది కదా, మీకు చెందుతుంది. అలాగే యేసుక్రీస్తు నీతి మానవునిలోకి పంపించి ట్రాన్స్ఫర్ చేసి, ఇక్కడ మానవునిలో ఉన్న దోషము ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, మోపారు. మోపడం అంటే అదే అర్థం, ఇంప్యూటేషన్, ఇంప్యూటెడ్. అప్పుడు తండ్రి అయిన దేవునికి మనిషి సిన్నర్గా కనబడట్లా, మనిషి పాపిగా కనబడట్లా. ఎలా కనబడుతున్నాడు తెలుసా? నీతిమంతుడుగా కనబడుతున్నాడు. దట్స్ వై ద గాడ్ ద ఫాదర్ జస్టిఫైడ్ మ్యాన్. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. అదే కదా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చాడు తండ్రి అయిన దేవుడు. అయితే ఇప్పుడు తండ్రి అయిన దేవునికి తన సొంత కుమారుడు ఎలా కనబడుతున్నాడు తెలుసా? పాపిగా కనబడుతున్నాడు. అందుకే పౌలు అంటాడు కదా, ఆయన మన కోసము పాపమాయను. ఎలా అయ్యాడు పాపం చేసి అయ్యాడా? ఆయన పాపము చేయలా, ఆయన పరిశుద్ధుడే. మన పాపాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ పాపం ఆయన మీద మోపబడినప్పుడు 4వ మాట మాట్లాడతాడు యేసుక్రీస్తు, ఏలోయి ఏలోయి లామా సబక్తాని, నా దేవా నన్ను ఎందుకు విడిచితివి? మీరు చూడండి, ఆ 7 మాటల్లో తండ్రి అని మాత్రమే సంబోధించినటువంటి యేసుక్రీస్తు ఒకే ఒక సందర్భంలో నా దేవా అని ఎందుకు అన్నారో తెలిసిన, ఆ ప్రవచనం ఏమంటే కీర్తనలో వాడబడిన ప్రవచనమే. ఆఫ్ కోర్స్ నా దేవా అని ఎందుకు అన్నారంటే, ద మిస్టీరియస్ థింగ్ ఇన్ ద హోల్ వరల్డ్స్ హిస్టరీ, ప్రపంచ క్రైస్తవ చరిత్రలో లేదా బైబిల్ చరిత్రలో ఒక మర్మయుక్తమైన సంగతి ఏదైనా ఉందంటే, తండ్రి కుమారుణ్ణి చెయ్యి విడిచిన ఏకైక సందర్భం అదే మన పాపం ఆయన మీద మోపబడిన సందర్భం. అందుకే 3 గంటలు ఇది మాట్లాడిన తరువాత 12 గంటలకి 3 గంటల వరకు ద డార్క్నెస్ అలాగే కమ్మేసి ఉండిపోయింది. 4 మాటలు 12 గంటల వరకు మాట్లాడారు. 5, 6, 7, 3 గంటలకు ఒకేసారి మాట్లాడి చనిపోయాడు యేసుప్రభు. 3 గంటలు డార్క్నెస్ ఉంది. అది మిస్టరీ. అసలు తండ్రి కుమారుని విడవడం ఎలా జరుగుతుంది, ఎలా జరిగిందో తెలుసా? అలాగే జరిగింది. మన పాపము మోపబడినప్పుడు హీ ఈజ్ యాక్చువల్లీ ఏమండి ఎలా కనబడ్డారంటే, తండ్రి అయిన దేవునికి సిన్నర్గా కనబడ్డారు, పాపిగా కనబడ్డారు. అప్పుడు ఆయనకి శిక్ష వేయాల్సి వచ్చింది. అందుకే ఆయన నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావని ప్రార్థన చేసిన దట్ ప్రేయర్ వాజ్ నాట్ ఆన్సర్డ్ బై గాడ్ ద ఫాదర్. ఆ ప్రార్థనకి జవాబు వచ్చిందా? రాలా. సిలువలో చేసిన 2 ప్రార్థనలకి జవాబు రాలేదు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. ఆ ప్రార్థనకి జవాబు రాలేదు, ఈ ప్రార్థనకి జవాబు రాలేదు. ఎందుకో తెలుసా? ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా ఉండడమే దేవుని చిత్తం గనక, మనకి రక్షణ రావాలి గనక, మనకి శిక్ష పోవాలి గనక, ఆ శిక్ష నుంచి మనం తప్పించబడాలి గనక. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు ఇప్పుడు
లేదు. ఇప్పుడు మనకు అర్థమైందండి ఎలాంటి శిక్ష నుండి మనం తప్పింపబడ్డాం, ఎంత భయంకరమైన శిక్ష నుండి తప్పింపబడ్డాం. మనం చేసిన పాపం, మనలో లెక్కించిన పాపం ఎంత ఘోరమైనది. యేసు క్రీస్తు మన పాపము కోసం ఏం చేశారు? తండ్రి అయిన దేవుడు ఆయన్ని పంపించి ఇంత ఘోరమైన శిక్షణ వేశాడు అంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. అసలు మనల్ని అంత ప్రేమించాల్సిన అవసరం ఏంటి? మనంతటా మనం ఆయన్ని కావాలనుకున్నామా, వద్దు అనుకున్నాం, అయినా ఆయన కావాలనుకుంటున్నాడు. వై? ఎప్పుడైనా ఆలోచించామా? ఈ సంగతిని ఎప్పుడైనా ఆలోచించామా? ఏమండి, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడండి, మూడవది ఏం జరిగిందట? అన్యాయపు తీర్పు. చదువుకుందాం. యెషయా పుస్తకం 53వ అధ్యాయం 5వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండనట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఏమండి, ఇక్కడ అన్యాయపు తీర్పు. ఏమన్నారా? మీరు 6 ట్రయల్స్ మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని 12ంటికి సుమారు 12 నుంచి 1 గంట మధ్యలో అరెస్ట్ చేశారు అర్ధరాత్రి. 6 ముందు నిలబెడతారు యేసు ప్రభుని తీసుకెళ్ళి. 3 యూదుల నాయకులు, 3 రోమా నాయకులు. ఒకటి అన్న దగ్గరికి తీసుకెళ్తారు. అప్పటికి ప్రధాన యాజకుడు కైప, అయినా కూడా కైప మామ అన్న పెద్దవాడని ఆయన సలహా తీసుకుందాం తీసుకెళ్తారు 1 నుంచి 2 మధ్యలో. తర్వాత కైప 2 నుంచి 3 మధ్యలో సన్హెడ్రిన్ సభకి తీసుకెళ్తారు అర్ధరాత్రి, తెల్లవారుజామున. ఇంతకీ సన్హెడ్రిన్ సభ ఏంటి మనకు తెలుసు కదా, వాళ్ళకి శిక్షలు వేసే సభ. తర్వాత పిలాతు దగ్గరికి 6 నుంచి 7, హేరోద్ దగ్గరికి 7 నుంచి 7:30 మధ్యలో అనుకోవచ్చు. మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకెళ్ళి ఫైనల్లీ 8 గంటలకు నిర్ధారణ చేసిన తర్వాత 9 గంటలకల్లా ఆయన సిలువేస్తారు. 3 గంటలకు ఆయన చనిపోయాడు. ఇది ఒకవేళ టైమ్స్ అండ్ సీక్వెన్స్ మనం చూస్తే. అయితే ఇప్పుడు ఈ శిక్ష వేయడానికి సన్హెడ్రిన్ సభలో 70 మంది యూదులు ఏమండి కూర్చొని, ప్రధాన యాజకుడు అధ్యక్షుడిగా ఉంటాడు. ఈ 70 మంది కూడా విచారణ జరిపించిన తర్వాత శిక్షనే అమలు చేయాలి బేసికల్లీ. అది కూడా డెత్ సెంటెన్స్ ఒకవేళ ఇవ్వాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఎక్కడ రాసుకున్నారు వీళ్ళు? అప్పట్లో ఉన్న యూదులకి ధర్మశాస్త్రం 2 రకాలు. ఒకటి లిఖితపూర్వక ధర్మశాస్త్రం, అంటే దాన్ని తెనక్ అంటారు వాళ్ళు. పాత నిబంధన గ్రంథం. పాత నిబంధనని 3 భాగాలుగా వాళ్ళు విభజిస్తారు. మీరు విన్నారు కదా ఆల్రెడీ, ఓల్డ్ టెస్టిమెంట్లో తోరా, నవీం, కెతువీం అని. ఈ ధర్మశాస్త్రము పాత నిబంధన. ఓకే, పాత నిబంధన 39 పుస్తకాలు. తర్వాత వాళ్ళు మౌఖిక ధర్మశాస్త్రాన్ని అనగా పారంపర్యాచారాలు, సాంప్రదాయాలు రాసుకున్నారు. వాటిని మనం తాల్ముడ్లు, పరిచయుల పారంపర్యాచారాలు. కాబట్టి వాటిని మిష్నా అంటాము. అరామిక్లో ఉన్నదాన్ని గమారా అంటాం. ఇప్పుడు ఈ మిష్నా అనేటువంటి పుస్తకంలో అప్పట్లో మౌఖికంగా ఉండేవి, క్రీస్తు శకం 3వ శతాబ్దంలో రాయబడ్డాయి. ఈ మిష్నా పుస్తకంలో రూల్స్ రాసుకున్నారు. ఒక వ్యక్తిని మరణ శిక్ష వెయ్యాలంటే రూల్స్ ఏంటి అని రాసుకున్నారు. ఏంటంటే ఆ రూల్స్ చూడండి. ఈ మిష్నాలో సన్హెడ్రిన్ సభలో తీర్పు తీర్చడానికి కొన్ని నియమాలు చెప్పారు. ఆ నియమాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఒక వ్యక్తికి శిక్ష విధించాలంటే కనీసం 2 సాక్షులు ఉండాలి. ఆ 2 సాక్షులను వేరువేరుగా పరిశీలించాలి. అలా 2 సాక్షులు పరిశీలన చేస్తున్నప్పుడు ఈ కింది క్రమాన్ని పాటించాలి. ఏంటి ఆ క్రమం అంటే? 2 సాక్షులను వేరువేరుగా తీసుకెళ్ళాలి సపరేట్ రూమ్లోకి. అప్పుడు అడగాలి ఏం చేశాడు తప్పని. 2 ఒకటే చెప్పాలి. నింద స్పష్టంగా ఉండాలి. విచారణ అందరి సమక్షంలో జరగాలి. నిందింపబడిన వ్యక్తికి మాట్లాడడానికి ఏమివ్వాలి? అవకాశం ఇవ్వాలి. సాక్షుల మాటల్లో ఎటువంటి తేడా ఉండకూడదు. సాక్షుల మాటలను తెలిపిన తర్వాతే విచారణ ప్రారంభించాలి. యేసుక్రీస్తు విచారణ జరిగినప్పుడు ఈ అన్ని నియమాలు ఉల్లంఘించబడ్డాయి. అవునా? ఆయనకి ఛాన్స్ లేదు. నెంబర్ 1. ఏమండి, అలాంటి విచారణ జరగలేదు, అసలు నిర్ధారణ కాలేదు. నింద వెంటనే నిర్ధారణ కాకముందే కొట్టేశారు ఆయన. అసలు అలా కొట్టకూడదు. తర్వాత మరికొన్ని చూడండి. సన్హెడ్రిన్ సభ దేవాలయం యొక్క ఆవరణలో జరగాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? అన్న ఇంటికి, కైపా ఇంటికి. ఎందుకని? దేవాలయం అర్ధరాత్రిలో ఉండదు కదా. అర్ధరాత్రిలో సన్హెడ్రిన్ సభ తీరు. ఏమండి, తెల్లవారుజామునే వీళ్ళు 3ంటికి 2ంటికి, అంటే ఇదంతా అక్రమంగానే చేశారు. అందుకే అన్యాయపు తీర్పు అన్నారు. మరణశిక్ష విధించవలసితే 23 న్యాయాధిపతులు విచారణ చేయాలి.
డెత్ సెంటెన్స్ అనేది ఒక రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకునేదా అండి? ఒకవేళ మన దేశంలో ఉరిశిక్ష చేయాలంటే ఎన్ని వాయిదాలు పడుతుంది? అసలు ఎంత ప్రాసెస్ ఉంటుంది? ఎన్నిసార్లు విచారణ జరుగుతుంది? లాయర్స్ మధ్యన డిస్కషన్స్. అక్కడ అలాగే అక్కడ కూడా రూల్ ఉంది. 23 మంది న్యాయాధిపతులు, దాని జడ్జెస్ తీర్మానించి ఇది వాస్తవంగా ఎగ్జాక్ట్గా నిజమేనా అని పరిశీలించిన తర్వాతే డెత్ సెంటెన్స్ అనేది జారీ చేయాలి, వాస్తవంగా మరణశిక్ష విధించాలి. కానీ రాత్రికి రాత్రి ఏం చేశారు? మొత్తం నిర్ధారణ చేశారు అంతే. ఈ పిలాతేమో చేతులు కడిగేశాడు, నాకు సంబంధం లేదని. ఏమండి, మరణశిక్షను ఒక రోజు తర్వాత విధించాలి, ఆ రోజు అసలు చేయకూడదు, అది ఉల్లంఘించారు, ఆ రోజే చంపేశారు. తర్వాత సబ్బాతు మరియు పండగ రోజుల్లో విచారణలు జరపకూడదు. ఆ రోజు వాస్తవంగా ఏమండి ఏం పండుగ? పస్కా పండుగ. ధర్మశాస్త్రం ప్రకారం పస్కా పండుగ అంటే ఏ పండుగ మొదటి రోజైనా సబ్బాతే. యు అండర్స్టాండ్? యూదులకి 2 రకాల సబ్బాతులు ఉంటాయి. ఒకటి వార సబ్బాత్ అని అంటాం. వార సబ్బాత్ అని అంటే ప్రతి వారం శనివారం వస్తుంది, దట్ ఈస్ కామన్ సబ్బాత్. బట్ స్పెషల్ సబ్బాతులు ఉన్నాయి. స్పెషల్ సబ్బాత్ ఏంటి అని అంటే ప్రతి 7 పండగలు ఉన్నాయి కదా, ఆ 7 పండగల్లో మొదటి రోజు సబ్బాత్. వాస్తవంగా ఆ రోజు సబ్బత్తే అవుతుంది, కానీ ఆ రోజు జరిపేశారు. ఒకవేళ మరణశిక్ష విధించాల్సి వస్తే రాత్రిపూట నిర్ణయించకూడదు, రాత్రే నిర్ణయించారు. యేసుక్రీస్తు విచారణ జరిగించినప్పుడు ఈ నియమాలన్నీ ఉల్లంఘించి అన్యాయంగా తీర్పు తీర్చారు. రైట్? చూసారా బైబిల్ ఎంత ఎగ్జాక్ట్గా రాశారు? ఏమండి, తర్వాత 4వ విషయం, ఆయన మన కోసం ఏమయ్యాడట? అపరాధి. చూడండి, అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమే, అతనికి వ్యాధి కలగజేసిన అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా. ఈ మధ్యన చాలా మంది మాట్లాడుతున్నారు, 3 మేకులు పీక్కోలేనివాడు మనల్ని ఎలా రక్షిస్తాడు? అసలు మీకు అర్థం కాని అంశం ఏంటంటే ఆయన మేకులు పీక్కోవడం కాదు, ఆయనే మేకులు కొట్టించుకున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే స్వచ్ఛంద శిలువ మరణం. ఒక మనిషి వేసిన శిలువ కాదు, అది తనకు తానే అపరాధ పరిహారార్థ బలి చేసుకున్నాడు. ఇట్ ఈస్ బై హిమ్సెల్ఫ్. అందుకనే యోహాను సువార్తలో ఉండదు, ఏమండి యేసుప్రభు అంటారు ఏమన్నా తెలిసిన, నా అంతటా నేనే ప్రాణాన్ని పెడుతున్నాను. ప్రాణం పెట్టడానికి ప్రాణం తీయడానికి నాకేముంది? అధికారం ఉంది. ద్వితీయోపదేశకాండం ఏమండి 32-39 ఏముంటుందో తెలిసిన, మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. ప్రాణం పెట్టాలన్నా, తీయాలన్నా, గాయపరచాలన్నా, స్వస్థపరచాలన్నా ఇదంతా దేవునికే సాధ్యం. ఆ దేవునిలో ఉన్న గుణలక్షణాలన్నీ నాలో ఉన్నాయని నిరూపించి చెప్పి ఆ దేవుణ్ణే వచ్చాను అని రుజువు చేసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఆయన తనంతట తాను స్వచ్ఛందంగా శిలువ మరణం పొందాడే తప్ప ఎవరో సిలువేస్తే చనిపోయిన వ్యక్తి కాదు. అందుకే బైబిల్లో ముందే చెప్పారు, తనకు తానే అపరాధ పరిహారార్థ బలిగా. ఏమండి, అపరాధ పరిహారార్థ బలి అంటే ఏంటి? లేవికాండం 5వ అధ్యాయం 14-19 వచనాలు చదివితే, ఏమండి నేను సారాంశం చెప్తున్నాను, టైం అయిపోయింది కనుక. తెలియక చేసిన పొరపాట్ల నిమిత్తం మరియు దిద్దుబాటు అవసరమైనప్పుడు చేయబడే ప్రాయశ్చిత్త బలి. పొరపాటుకి పరిహారం చెల్లించుకొని తప్పు దిద్దుకోవడానికి అర్పించాలి. తప్పు మనం చేశాం, ఆయన మనకి బదులు మన తప్పును దిద్దడానికి అపరాధ పరిహారార్థ బలిగా తనకు తానుగా స్వచ్ఛందంగా శిలువ మరణం పొందాడు. అందుకనే 2 కొరింథీ 5:21, ఎందుకనగా మనమానేందు దేవుని నీతి ఒకనట్లు పాపమెరిగిన ఆయనను మన కోసం దేవుడు ఏం చేశాడు? పాపముగా. ఇందాక ఆల్రెడీ కోట్ చేశాం ఈ వచనాన్ని. ఏమండి, యేసు ప్రభువే విశ్వాసికి మారుగా అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. అందుకే విశ్వాసి తనను తాను పరీక్షించుకోవడానికి యేసు ప్రభు బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏం పెట్టారు? ప్రభు బల్ల పెట్టారు. ఎందుకు? నా మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారం కూడుకున్నప్పుడు, సమాజంగా కూడుకున్నప్పుడు ఎందుకు ఇది చెయ్యాలి అని అంటే, మరలా రక్షణ పొందిన అనంతరం కూడా మన తప్పులు మనం దిద్దుకోవడానికి, పరిశీలన చేసుకోవడానికి, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, సింహావలోకనం చేసుకోవడానికి, దిద్దుబాటు జరగడానికి ఈ బలని మనకి ఆచరించమని చెప్పి ఆయన స్వచ్ఛందంగా శిలువ మరణం పొంది చనిపోయి తిరిగి లేచాడు. రిమైనర్లరా, ఫైనలీ వన్స్ అగైన్ ద సేమ్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ us. ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? ఆ తరంలో ఆలోచించలేకపోయారు. వాళ్ళకి ఎంత అర్థమైందంటే చాలా మందికి అర్థం కాలేదు. దేవుడు
సమాధానార్థమైన శిక్షగా యేసుక్రీస్తు బలి లేదా మరణం మనకి సమాధానాన్ని తీసుకొచ్చింది తండ్రి అయిన దేవునితో. మన దోషం ఆయన మీద ఆరోపింపబడింది, ఆయన నీతి మన మీద ఆపాదించబడింది. ఆయన అన్యాయంగా తీర్పు పొందాడు మన కోసం. తనంతట తానే అపరాధ పరిహారార్థ బలిగా స్వచ్ఛంద శిలువ మరణాన్ని పొంది మనకి రక్షణ అనుగ్రహించి, దేవుని ఉగ్రత నుండి తప్పించి, నరకాన్ని నుంచి తప్పించి మనకి రక్షణ ఇచ్చాడు. ఈ సంగతి ఎప్పుడైనా ఆలోచించాం? ఇదంతా దేవుడు ఎందుకు చేయాలి? వాస్తవంగా దేవుని నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి, ధర్మాన్ని బట్టి నరకానికి డైరెక్ట్గా పంపించేస్తే దేవుడిని అడిగేవారు ఎవరైనా ఉన్నారా? ఆయన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రశ్నించే హక్కు మనకి కానీ ఇంకెవరికైనా ఉన్నదా? ఎట్టి పరిస్థితుల్లో లేదన్న విషయం మనకు తెలుసు. అయినా ఇదంతా చేయడానికి ఒకటే కారణం, ఆయనలో ఉన్నటువంటి కృప, ఆయనలో ఉన్నటువంటి అనంతమైన ప్రేమ, దయాదాక్షిణ్యాలు. ఏమండి, ఆయన నీతిని నెరవేర్చుకుంటూనే అంత శిక్షని మనం తట్టుకోవడం భయంకరమని, మనం తట్టుకొని ఆ శిక్షని భరించలేమని తన కుమారుణ్ణే మన కోసం బలి చేసేసి మనల్ని ప్రేమించి అంత అనంతమైన ప్రేమతో మనల్ని రక్షిస్తే, రక్షణని మనం ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం? పాపాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం? దేవుణ్ణి ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం? అసలు దేవుని మరణాన్ని ఎంత సీరియస్గా జ్ఞాపకం చేసుకుంటున్నాం? అసలు ఈ మరణం గురించి ఆలోచించినప్పుడు ఏం గుర్తుకొస్తున్నాయి మనకి? మనం ఏ స్వస్థత కోరుకుంటున్నాం? ఏ సంగతిని ఆలోచిస్తున్నాం? ఈ తరంలో అన్నది ఆలోచించి సింహావలోకనం చేసుకొని అంతర్పరిశీలన చేసుకోవాల్సిన ప్రప్రథమైన అర్థవంతమైన ప్రశ్న. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏమండి, మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈ సంగతి ఆలోచించిన వారెవరు అని భక్తుడు అంటున్నాడు. ఏమండి, ఏ సంగతి ఆలోచిస్తున్నాం? దేవుడిచ్చింది పర్మనెంట్ సొల్యూషన్ అండి. దేవుడిచ్చింది పర్మనెంట్ సొల్యూషన్. అందుకే ఆయనతో సమాధానపరచబడిన వారిలో సమాధానమే ఏలుతుంది. ఒకవేళ ఆ సమాధానాన్ని అనుభవించలేకపోతే ఇంకెవరైనా ఉంటే ఇక్కడ, లేదా వింటున్న వాళ్ళల్లో, అర్థం ఏంటో తెలుసా? మీకు తండ్రి అయిన దేవునికి ఇంకా సంధి జరగలేదు. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు, రక్షణ పొందలేదు. మారు మనసు పొంది నిజంగా రక్షణ పొందితే ఆ సమాధాన పరచబడితే సమాధాన స్థితిని కలిగి ఉంటాం. ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మానసికంగా ఆ పాపపు శిక్ష నుండి విడుదల కలిగి ఉంటుంది. ఏమండి, దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకెవరైనా మారు మనసు రక్షణ పొందకుండా ఉంటే, యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఎవరైనా ఇక్కడ ఉంటే, మీ శిక్షకు యేసుక్రీస్తు శిలువ మీద బలియాగమై పరిష్కారం ఇచ్చినా అది మీకు ఇంకా ఆపాదించబడలేదు. ఆ నీతి ఇంకా మీకు ఆపాదించబడలేదు. అలా ఆపాదించబడాలంటే ఆయన విశ్వసించాలి. ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించండి. తద్వారా ఆయన నీతి మీకు ఆపాదించబడి ఆ శిలువ కార్యము వలన రక్షణ వస్తుంది. నరకము నుండి తప్పింపబడతాం. వీళ్ళు రక్షణ పొందిన వాళ్ళైతే మనం ఆలోచించాలి, ఏ సంగతి మన జీవితంలో, ఏ సంగతిని మనం ఆలోచించాలి. యేసు మరణంలో ఉన్నటువంటి సంగతిని జీర్ణించుకొని ఆయనకు నమ్మకంగా, యథార్థంగా, నాణ్యంగా, వాక్యానుసారంగా ఎంత జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించుకొని, సమర్పించుకొని ఆయనకు మన జీవితాలను అర్పించుకోవాలి. ప్రభువా, నీకు స్తోత్రాలు. మరొకసారి మీ మరణంలో ఉన్న ఆధ్యాత్మిక అద్భుతమైన సంగతులు, అంతరార్థం, మా కోసం మీరు ఏం చేశారు, మీ కుమారుడు మేమేం చేశామని మా కోసం చచ్చిపోయారు. వాస్తవంగా మేము మిమ్మల్ని వద్దనుకున్నాం, దూరంగా ఇప్పుడు వెళ్ళిపోయాం. అయినా మీ అనంతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి దగ్గరకు తీసుకొని కాపాడి భద్రపరచు. మీరు ఇచ్చిన రక్షణకే మీకు స్తోత్రాలు. మేము ఫెయిత్ఫుల్గా, లాయల్గా, నమ్మకంగా లేకపోయినా మీరు చూపిస్తున్న నమ్మకత్వాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభువా, జీవితాంతం మీ వాక్యానికి లోబడి నమ్మకంగా బ్రతికే కృపాభాగ్యం అందరికీ దయచేయమని మమ్మల్ని అందరినీ మీ పాదానికి సమర్పించుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
On behalf of the pastor of Grace Church, we will be having the second session about in 15 minutes. So I request you to do join for the second session as well. Thank you.